న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అలీసాగర్ ఆయకట్టు క్రింద పంటలు ఎండకుండా చూడాలి. సాగునీటి కాలువలను పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆరబెట్టిన పసుపును తీసుకువచ్చి మంచి ధరను పొందాలి. రైతులకు సూచించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం. భీమ్గల్లో అస్తవ్యస్తంగా మారిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్వాహకం. బర్డ్ ఫ్లూ సాకుతో వ్యర్థాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న మటన్ వ్యాపారులు. ప్రభుత్వ సలహాదారునికి కలిసి వస్తున్న అవకాశం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా షబ్బీర్ కు అవకాశం. కాంగ్రెస్ శ్రేణులలో మొదలైన చర్చ. ఘనంగా దాస్ ఆలయ హనుమాన్ ఆలయ యంత్ర ప్రతిష్టాపన. 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగులో ఉన్న పంటలకు నీరు అందించాలని, ఎక్కడా కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి రాకూడదని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. కాలువలను పరిశీలించారు, అధికారులతో సమీక్ష జరిపారు. శనివారం సాయంత్రం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలంలోని D46 కెనాల్ ఆయకట్టును పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. సాగునీరు వృధా కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి అలీసాగర్ రిజర్వాయర్ కు సాగునీటిని తరలించి అవసరాల మేరకు వాడుకోవాలని సూచించారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53,000 ఎకరాల ఆయకట్టు ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సాగునీరు వృధా కాకుండా చూడాలన్నారు. నిజాం సాగర్ D46 డిస్ట్రిబ్యూటరీ కాల్వ కింద 12,000 ఎకరాల ఆయకట్టు ఉందని, 9 ఉప డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వరి పంటలు ఎండకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం వరి పంట చేతికి వచ్చే సమయం అయినందున పంటలు ఎండిపోతే రైతులు నష్టపోతారని అన్నారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఈరెంటి లింగం, నీటిపారుదల శాఖ ఈఈ బలరాం, డిఈఈ లోక్యనాయక్, నాయకులు నారాయణ చౌదరి, ఎల్లయ్య యాదవ్, బంజకామప్ప నాయుడు, పోతన్న, రైతులు తదితరులున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలుదారులు సిండికేట్ గా మారారా? అందువల్లనే రైతులకు అనుకున్న ధర లభించడం లేదా? అసలు రైతులు నిబంధనలు పాటిస్తున్నారా? ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితికి కారణం ఎవరు? మార్కెట్ పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పచ్చ బంగారం పోటెత్తింది. కానీ శివరాత్రి పండగ సమయంలో వరుస సెలవులు రావడంతో సోమవారం క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రైతులు సైతం వారు పండించిన పసుపును మార్కెట్ యార్డుకు తరలించడం లేదు. ఇటీవల మార్కెట్ యార్డులో జరిగిన ఒక ఘటన కూడా రైతులు ఆలోచన చేస్తున్నారు. మార్కెట్ యార్డుకు పసుపు తెచ్చినా అనుకున్న ధర రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పసుపును ఆరబెట్టి 12% తేమ శాతం ఉండే విధంగా చూసుకుని మార్కెట్ కు తరలిస్తే 15,000 ధర లభించే అవకాశం ఉందని చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. ఇతర మార్కెట్లను పోలిస్తే అక్కడ ఓపెన్ మార్కెట్ ఉందని, నిజామాబాద్ లో సిండికేట్ అయ్యే అవకాశం లేదని, ఇనాం మార్కెట్ ద్వారా విక్రయం జరిపే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. అందుకోసం మార్కెట్ లో పోలీస్ పికెట్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు కోసం సిపికి ఉత్తరం రాశామన్నారు. సోమవారం నుండి క్రయ విక్రయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా 2 రోజులు సెలవు మన గవర్నమెంట్ ప్రకటించింది. దాంతోపాటు అమావాస్య తర్వాత సండే వస్తుంది కాబట్టి 4 రోజులు సెలవు ఇవ్వడం జరిగింది. మనకు మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం ముందుకెళ్తా ఉన్నాం. రైతు రేపు మండే నుంచి యథావిధిగా మార్కెట్ సరుకు తీసుకురావచ్చు. తీసుకొచ్చిన సరుకును కూడా యథావిధిగా మనం అమ్మిపియడం కానీ, మార్కెట్లో విక్రయాలు కూడా సాఫీగా సాగుతూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల రైతులకు పసుపు అన్నది టర్మరిక్ ఏదైతే వస్తుందో వచ్చిన దానికి అన్ని విధాల భద్రత కల్పిస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా
చూసుకుంటాం మార్కెట్ కమిటీ ద్వారా. జాతీయ పసుపు బోర్డు శాంక్షన్ అయినప్పటికీ బయట మార్కెట్తో మన నిజామాబాద్ మార్కెట్లో ధర అనేది తక్కువ అనేసి రైతులు ఆరోపిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. జాతీయ పసుపు బోర్డు వస్తే రైతుకు రేట్ వస్తుంది అన్నది కాదు. జాతీయ పసుపు బోర్డు వల్ల రైతుకు కొన్ని వంగడాలు కానీ కొన్ని రైతుకు సంబంధించినటువంటి ఏదైతే ఏంది మన బాయిలర్ కానీ ఇటువంటి సబ్సిడీ మీద వస్తాయి. వచ్చిన తర్వాత జాతీయ పసుపు బోర్డు అన్నది మన దగ్గర ఏర్పడ్డదా? మా పేరుకే వచ్చింది. వాళ్ళకి ఆఫీస్ ఎక్కడ ఉందా, ఇంకేమైనా ఇదైందా? కాలేదు. కొన్ని సబ్సిడీ రూపకంగా రైతుకు టాట్పాలిస్ కానీ తర్వాత ఈ ఉడక అదేమంటాము దీన్ని బైలర్ కానీ ఈ ఆరబెట్టడానికి ఇది కానీ అది కూడా అవి సబ్సిడీ మీద రైతుకు లాభం కలుగుతుంది. ఏది ఎలక్ట్రికల్ స్ట్రీమ్ తీసుకోవాలన్న అటువంటి సప్లై చేయాలి. వాళ్ళు చేస్తారవచ్చు. కాకపోతే మొన్ననే ప్రకటించారు కాబట్టి ఇప్పటివరకు అది బోర్డు ఎక్కడ ఉన్నది కూడా తెలియదు, రైతులకు తెలియదు, లీడర్లకు కూడా తెలియదు. అది కేవలం బీజేపీ ప్రకటించింది. సరే ముందు ఏర్పాటు చేస్తారవచ్చు. ఏర్పాటు చేసినప్పుడు రైతుకు తెలుస్తుంది. దానివల్ల మనకు పసుపుకు రేట్ వస్తున్నది అన్నది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు సాంగ్లీ ఉంది. సాంగ్లీలో కంటే మన నిజామాబాదే బెటర్. సాంగ్లీలో కూడా 12,000 సరుకు అమ్ముతుంది, మన దగ్గర కూడా 12,000 అమ్ముతుంది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ 1,000 రూపాయలు పడుతుంది వాళ్ళకి. అంటే దాంతో పోలిస్తే మనమే బెటర్ కదా. అంటే మన దగ్గర 10,000 దాటట్లేదు అని కట్ ఆఫ్ అని వ్యాపారులు సిండికేట్ తప్పది. సిండికేట్ అన్నది ఎక్కడ ఉండదు. సిండికేట్ ఎట్లయితుందండి? ఆన్లైన్ వ్యవస్థ, ఇనామ్ మార్కెట్. ఇది ఇనామ్ మార్కెట్లో ఆన్లైన్లో ఎక్కడున్నాడో కూడా కొంటాడు. అది ఎట్లా సిండికేట్ అవుతాడు? అది తప్పది. ఎందుకంటే మన నిజామాబాద్లో ఒక ఊత పదంగా అయిపోయింది అది. సిండికేట్ అన్నది. ఓపెన్ మార్కెట్ అయితే సిండికేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ మార్కెట్ లేదు కాబట్టి సిండికేట్ కావడానికి అవకాశం ఉండదు. సార్, మీరు పదవి బాధ్యత చేపట్టిన 6 నెలల కాలంలో మొన్న సాంగ్లీకి విజిట్ చేశారు. ఇక్కడికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ మార్కెట్? సాంగ్లీకి వచ్చినటువంటి ఏదైతే టర్మరిక్, గోలా, కాడి అక్కడ ఎంత అంటే మ్యాచర్ 11-12% మ్యాచర్ వస్తుంది. ఆ మ్యాచర్ వల్ల దానికి రేటు వస్తుంది. ఆ మ్యాచర్ వచ్చిన పసుపు ఈరోజు మన మార్కెట్లో తెస్తే మనం 13-14 అమ్మిపోయడానికి రెడీ ఉన్నాం. అమ్ముతుంది ఇనాం ద్వారా. ఆడ ఓపెన్ మార్కెట్. ఆ ఓపెన్ మార్కెట్లో అక్కడ ఏమన్నా ఇది కావచ్చు, కానీ ఇక్కడ కాయటానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఖరీదారులు కూడా ఏమంటున్నారు, మంచి మ్యాచర్ ఉన్న పసుపు తెప్పియండి, మేము ఖచ్చితంగా రేటు పెట్టి తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ మన రైతు సోదరులు ఏడంటున్నారు, నీకు 25%, 15% పచ్చిది తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో ఆ మ్యాచర్ తగ్గుతుంది, దానివల్ల రేటు తగ్గుతుంది. నీకు మ్యాచర్ బరాబర్ 11-12% ఏమో ఖచ్చితంగా మనం 13-14 ఇప్పిస్తాం. తేమ శాతం అనేది ఒక సాకు అనేది అంటున్నారు. తేమ శాతం తక్కువ ఉన్నా కానీ అదే రేటు కొడుతున్నారు అనేసి అట్లంటే ఒక దుకాణంలో 100 లాట్లు వచ్చినాయి. 100 లాట్లు వస్తే 100 లాట్లలో 50 లాట్లు అమ్మేసి 50 లాట్లు ఎందుకు పెండుకుంటాయి? ఇప్పుడు తేమ శాతము వాళ్ళు ఖరీదారు ఏదైతే వస్తారో అన్నీ చూసుకుంటారు, పర్సెంటేజ్ చూసుకుంటారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నది, మన కటప్ ఏమున్నదని చెప్పేసి చూసుకుంటారు. ఎండిందా పచ్చిదా, దాంట్లో మళ్ళీ రోగం అంటే దాన్ని ఏమంటాము ఒక సట్ట అది ఉందా చూసుకొని వాళ్ళు మంచిదానికి ధర పెడతారు. మార్కెట్లో ఏ మార్కెట్లో పోయినా ఇప్పుడు కూరగాయల మార్కెట్లో పోతాం, మంచి వస్తువునే కొంటామా, మనం ఖరాబ్ అయినవి కొనుక్కుంటామా? మంచిదానికి ధర పెట్టి కొనుక్కుంటాము, ఖరాబ్ అయింది తక్కువ రేటుకి ఇచ్చిపోతాడు. అదే పద్ధతిగా ఇలా జరుగుతున్నది. ఇప్పుడు నువ్వు రైతులకు ఆలోచన చేసుకోవాలా. రైతాంగానికి నేను మనవి చేస్తున్నా, ముఖ్యంగా పదే నేను రైతులను వేడుకుంటున్నా, మంచి ఎండిన పసుపు తీసుకొచ్చేసి మంచి ధర తీసుకొని మంచి తీసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సరే, ఇప్పుడు ఈ పసుపు విషయంలో చిన్నపాటి ఒక అనుకోని సంఘటన గతంలో ఎన్నడూ లేని విధంగా మన జరిగింది ఒకటి. దాంట్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొందరు బయట తిరుగుతున్నారు అనేసి మళ్ళీ ఏమో జరుగుతుంది
అనే షో అది దాంతో మాకు సంబంధం లేదు. అంటే వాళ్ళు కార్మికులు వాళ్ళు ఏం మీటింగ్ పెట్టుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు. అది సంఘటన ఎందుకు జరిగింది కూడా మాకు ఆలోచన లేదు. అది సంఘటన జరగద్దు, దురదృష్టకరమే. కానీ దాని ఎందుకు జరిగింది ఏమన్నది కూడా మాకు ఆలోచన లేదు. ఈ రోజు నుంచి మాత్రం అటువంటిది జరగదు. అంటే ప్రత్యేకంగా ఏమన్నా నిఘా బృందాన్ని, పోలీసు బందోబస్తుని ఈ సోమవారం నుంచి ఉన్నారు పెట్టుకుంటున్నాం. మేము ఆల్రెడీ సిపి గారికి లెటర్ ఇచ్చినాం. ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ 3-4 టైమ్స్ వస్తున్నారు. డేలో కూడా ఒక పికెట్ అన్నది ఏర్పాటు చేయాలని చెప్పినాం, వాళ్ళు పెడతామన్నారు. మండే నుంచి కూడా నాకు తెలిసి ఒక పికెట్ ఏర్పాటు అవుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్కు ఈ ఫ్లోటింగ్ అనేది మండే నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్? మండే నుంచి ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రతి మండే మనకు ఇంతకుముందు ఫస్ట్ మండే 28,000 వచ్చింది, సెకండ్ 35,000 వచ్చింది, మొన్న 45,000 వచ్చింది, రేపు 50,000 రావచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ శివరాత్రి తర్వాత ఈ టర్మరిక్ అని పసుపు కూడా మనకేమైనా, టర్మరిక్ అంటే మా రైతులందరికీ తెలియదు కాబట్టి పసుపు కూడా మంచి నాణ్యత గల పసుపు వస్తుంది. ఇప్పుడు ఈ శివరాత్రి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ వీక్లో చాలా మంచి పసుపు వస్తుంది, ధర కూడా మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే ఇదే టైంలో ఈ మంచి అండ్ పసుపు అనేది మార్కెట్కి వచ్చినప్పుడు మార్కెట్లోకి ఎక్కువ సరుకు వస్తే ధర తగ్గిపోతుందేమో అని అటువంటిది ఏం జరగదు. మేము బాధ్యత కటాప్ పెట్టుకున్నాం. మీరు 10,000 కటాప్ 10,000 కంటే తక్కువ కోడ్ చేస్తే అసలు తీసుకోదు, ఇది కాదు. అంటే 10,000 తగ్గకుండా ఖచ్చితంగా అమ్ముతారు. దానికి కండిషన్స్ ఏమైనా పెట్టారు? కండిషన్స్ అంటే మ్యాచర్ కరెక్ట్ వచ్చిందని 12,000 10,000 వేస్తారు. తేమ శాతం ఎంత ఉండాలి? 11-12% ఉండాలి. 12% తేమ శాతం ఉంటే దానికి ఖచ్చితంగా 10,000 కట్ ఆఫ్ అనేది ఒక వేస్తారు. వాళ్ళు ఖరీదారు వేస్తారు. ఓకే, ఖరీదారు వేస్తారు. ఖరీదారు అది పచ్చికి కనబడితే ఖరీదారు వేయడు, ఎండింది ఉంటే ఖరీదారు వేస్తారు. ఆ ఎండిన దాంట్లో కూడా ఇంకా నాకు తెలిసి 15-20% మ్యాచర్ ఉంటుంది. అయినా వాళ్ళు ఇక గత్యంతరం లేక తీసుకుంటున్నారు. నీకు 11-12% నేను ఇప్పటివరకు ఒక్క లాట్ కూడా చూడలే. నేను కొన్ని లాట్లు విజిట్ చేసినాను. మొన్న పసుబోర్డు జాతీయ పసుబోర్డు చైర్మన్ వచ్చారు, ఆయనతో కూడా విజిట్ చేసినాను. మొన్న వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి చూస్తున్నాం, చూసింది పచ్చి పసుపే కనబడుతుంది. కానీ అలా మూత పదం ఏం మాట్లాడుతున్నారు, సిండికేట్ అని. సిండికేట్ అయ్యే క్వశ్చన్ ఉండదు. ఇనాం మార్కెట్లో సిండికేట్ అయ్యే క్వశ్చన్ ఉండదు. ఎక్కడ కూడా అటువంటి తావు లేదు. ఖచ్చితంగా మంచి సరుకు వచ్చినప్పుడు మంచి ధర వస్తుంది, మంచిగా లేదు దానికి తక్కువ ధర వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం, దానికి రైతు ఆలోచించుకోవాలి. అది చివరి రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తుంది సార్? ఇప్పుడు ఎలాంటివి తీసుకొస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, మన మార్కెట్ కమిటీ ఎలా ఫాలో అవుతుంది? రైతు కన్నది మేము గత 2 నెలల ఒక నెల 30 రోజులు నెల రోజులు ప్రతి గ్రామంలో మా ఆటోకు మైక్ పెట్టుకొని పోస్టర్స్ పంచుకుంటూ అవగాహన సదస్సులు లెక్క మేము చేయించడం కూడా జరిగింది. దానికే కొంచెం ఈ ఒక 50% కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా సాంగ్లీ మార్కెట్కి ఏ రకంగా వస్తుందో ఆ రకంగా వచ్చే విధంగానే చర్యలు తీసుకుంటాం. రైతు కూడా కొంచెం ఆలోచన చేస్తున్నారు. సార్, ఇప్పుడు గతంలో మన మార్కెట్లో ఒక పసుపే కాకుండా అనేక రకాల దినుసులు వచ్చాయి. ఇప్పుడు కేవలం పసుపుకే పరిమితమైంది ఎందుకు సార్? మార్కెట్ అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు వచ్చినాయి, ఐకేపీ సెంటర్లు వచ్చినాయి. కాబట్టి వడ్లు కానీ మక్కలు కానీ ఆ సెంటర్లలో విక్రయిస్తూ ఉన్నారు. ఇక మిగతా సరుకులన్నీ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉంది, చూస్తే ఉల్లిగడ్డ కూడా మార్కెట్లో బయట వ్యాపారస్తులు కొని తీసుకెళ్ళిపోతున్నారు. అది మన మార్కెట్లోకి వస్తలేదు. పప్పు దినుసులు కూడా రావట్లేదు సార్. అవి ఉన్నక్కడికి వస్తాయి. పప్పు దినుసులు వస్తున్నాయి, ఎందుకు వస్తలేవు? ఇప్పుడు తొగర్లు వస్తున్నాయి, పెసర్లు వస్తున్నాయి, మినుములు వస్తున్నాయి. అదే కొంచెం కదా, కొంచెం అది కనబడతాయా? 10 క్వింటాలు 20 క్వింటాలు వస్తే నీకు ఏడా కనిపిస్తాయి? మీకు 100 క్వింటాలు వెళ్తేనే కనిపిస్తుంది. ఆమ్చూరు పసుపు అనేది మన మార్కెట్లో కూడా ఆమ్చూరు అంటే ఇప్పుడు పసుపు సీజన్ తగ్గితే ఆమ్చూరు వస్తుంది. అదే ఆమ్చూరు అంటే ఎండాకాలం గాలి వానాలకు ఏదైతే ఉంటాయి కాబట్టి అది ఆమ్చూరు చేసుకొని మన మార్కెట్కే తీసుకొస్తాం. జగిత్యాల, కరీంనగర్ ఆ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరికి వస్తుంది. అంత ప్రశాంతంగా ఉన్నా సార్? ఇప్పటికీ అంత ప్రశాంతంగా ఉన్నది. మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి కూడా జరగట్లేదు. ఎవరైతే ప్రజలు బయట ఊహించుకుంటున్నారో అదంతా తప్పు. మార్కెట్ మాత్రం సవ్యంగా జరుగుతుంది. అందరు కార్మికులు కానీ చాటా, ముల్లె, అమాలి వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు.
వాళ్ళ వర్క్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండ్రు. రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందరినీ నేను మా మార్కెట్ తరఫున అందరినీ భీమ్గల్ మున్సిపాలిటీ హెల్త్ విభాగం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. నామమాత్రపు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో మటన్ విక్రయాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఆరోగ్యవంతమైన జంతువుల బదులు ఇష్టం వచ్చిన వాటిని కోసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కల్తీలో నెంబర్ 1 గా భీమ్గల్ మార్కెట్ దర్శనమిస్తోంది. చిన్న పెద్దవాళ్లు ఎవరు వచ్చినా నాణ్యమైన మాంసం విక్రయించాల్సిన వారు వ్యర్థ పదార్థాలను సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యర్థాలను అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని సర్వ సమాజ్ అధ్యక్షుడు నీలం రవి మాంసం విక్రయించే వారిని హెచ్చరించారు. భీమ్గల్ మున్సిపాలిటీలో నాణ్యమైన మాంసం దొరకడం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలియని వారు వెళ్లితే పనికిరాని మాంసం ఇస్తున్నారు. వారు అడిగినంత డబ్బులు ఇచ్చినా ప్రజలకి మాత్రం నాణ్యమైన మాంసం ఇవ్వడం లేదు. దీనికి తోడు తూకంలో తక్కువగా ఇస్తున్నారన్నారు. అడిగినంత డబ్బు ఇచ్చినా వ్యర్థ మాంసం వేసి అమ్ముతున్నారు. పొట్లాన్ని చెప్పి మేక మాంసం, గొర్రె మాంసం, చనిపోయిన వాటిని కోసి అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ కల్తీ మాంసం అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న పెద్ద ఎవరు వచ్చినా నాణ్యమైన మాంసం ఇవ్వాలని, పనికిరాని మాంసం ఇవ్వొద్దని తెలిపారు. అదే రకంగా ధరలను నియంత్రించాలని ఆయన అన్నారు. వ్యాపారులు సక్రమంగా వ్యాపారం చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంటున్నారు. మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించి ప్రజలు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోజు ఆదివారం కావున మటన్ మార్కెట్ల విషయంపై చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. గత 2 రోజుల కింద, గత 15 రోజుల క్రితం ఆ మటన్ మార్కెట్ యూనియన్ని మొత్తం భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ బిల్డింగ్కి పిలవడం జరిగింది. అయితే పిలిచి గత 2 రోజుల క్రితం కూడా సర్వ సమాజ్ కమిటీకి మటన్ యూనియన్ని రమ్మనగానే వాళ్ళు కూడా మా ఆహ్వానం మేరకు యూనియన్కి వచ్చి వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమస్య ఏమిటంటే అయితే చికెన్ అనేది మొత్తం బంద్ అయిపోయింది కావున ప్రజలు మొత్తం మటనే తింటున్నారు. మటన్ తినేసరికి సంతలో మేము మేకలు పోతే మేము ఆ మేకల్ని పెంచుకునే వాళ్ళం కాదు. మేము సంతలోకి వెళ్ళి మేకలు వంకొచ్చి ఆ మేకని కట్ చేసి అమ్ముకునే వాళ్ళము. అమ్ముకునే ఎడల మేము సంతలకు మేకపోతే 7,000 రూపాయలు దొరికే మేకే ఇప్పుడు 10,000 రూపాయలకు దొరుకుతుంది. మేము కోసి అమ్మినా మాకు గదే మిగులుతుంది. కానీ 600 రేట్ అనేది మేము పర్మనెంట్లీ వేయలేము. అక్కడ మాకు సంతల మేకలు ఎక్క రేట్ దొరుకుతుంది కాబట్టి ఎక్క రేట్కి అమ్ముతున్నామని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అలా సమాధానాలు వాళ్ళ సమస్యలన్నీ స్వీకరించి తర్వాత వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు టైం కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి అర్రీస్ అనేది చేస్తారు కాబట్టి అవి చేసిన ఎడల సంతల మేకలు కూడా ఇంకా డిమాండ్ అవుతాయి. డిమాండ్ అయినచో మాకు 600 రూపాయలు అయితే రేట్ ఇప్పుడు ఒక 15-20 రోజులు ఉండాలని చెప్పించి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఎడల నా పట్ల నేనేమని చెప్పినా అంటే పల్లెటూళ్ళలో 400 ఉంటే ఇక్కడ 500 అమ్మాలా, అక్కడ 500 ఉంటే ఇక్కడ 600 అమ్మాలా, అక్కడ 400 ఉన్నది 500కి ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే కూడా నేను తీసుకొచ్చి అమ్మిపిస్తా అని కూడా అలా కరాకంటిగా చెప్పిన. మటన్ అనేది నాణ్యతగా ఇవ్వాలా, గొర్రెం కోసి పోట్లా అని చెప్పించి లేకుంటే ఏవో ఖరాబ్ అయిన మేకల్ని కూడా కొయ్యొద్దు అని చెప్పినాం. దానికి సంబంధించిన ఫుడ్ కమిషనర్ కూడా చెప్పి ఒకరోజు ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పించి కూడా చెప్పడం జరిగింది. ఎవరన్నా మేక కోసి పోట్లా అని చెప్పించి రేట్ అమ్మితే మీరు సర్వ సమాజ్ కమిటీ దృష్టికి తీసుకొస్తే ఆ మార్కెట్ని సీజ్ అయ్యేదాకా తగిన అధికారులకు మేము లెటర్స్ రాసి ఆ సీజ్ అయ్యేదాకా అది క్లోజ్ చేయించే బాధ్యత కమిటీ మేము తీసుకుంటాము తగిన ఆఫీసర్ అని చెప్పి. కావున మీరు మటన్ మార్కెట్ యజమానులు అందరూ నాణ్యమైన మటన్ ఇవ్వాల్సిందిగా రేట్లను కూడా 20 రోజులు చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఈ మటన్ యజమానులు అందరూ ఒకటే మాదిరిగా మటన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బోటి సపరేటు, మటన్ సపరేటు, బోన్లెస్ సపరేటు, అట్లా దానికే ఇవ్వాలా. అయితే వచ్చిన వాళ్ళకు అది ఇది గ్యారా మొత్తం బోటి కలిపి కూడా అది మటన్ రేట్లకి అమ్ముతారు అని చెప్పించి కంప్లైంట్లు రావడం జరుగుతుంది. దీని పక్షాన భీమ్గల్ ప్రజలే నాకు ఇంపార్టెంట్. ఎవరు ఏ సమస్య మా దృష్టికి తీసుకొచ్చినా దాని మీద కఠిన చర్యలు ఉంటాయి. ఈ నెల 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ శాసన మండలిలో 6 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మైనార్టీకి ఒక సీటు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. అందులో భాగంగా నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీకి అవకాశం దక్కనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇదివరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరు ఆ 5గురికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. 15 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించకపోవడంతో
మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీకి ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానం భావిస్తోందని కాంగ్రెస్ శ్రేణులలో విస్తృత ప్రచారం జరుగుతుంది. నూతనంగా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్తో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఇందుకు సుముఖత చెప్పినట్టు సమాచారం. షబ్బీర్ అలీ ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. ఎమ్మెల్సీ అవకాశం కల్పించి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలలో 1 షబ్బీర్ అలీకి కేటాయించినట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాలలో మార్పు జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లయన్స్ సేవలను మరింతగా విస్తరించాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ నగేష్ పంపటి సూచించారు. లయనిజంలోకి కొత్త వారిని తీసుకువచ్చి సేవా కార్యక్రమాల్లో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర శివారులోని కమ్మసంగ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 62వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా గవర్నర్ నగేష్ పంపటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 62 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ డి నరసింహరాజు, లయన్స్ పూర్వ గవర్నర్లు ప్రకాష్ రావు, లక్ష్మీ పెంటయ్య, బసవేశ్వరరావు, గంధాని శ్రీనివాసరావు, ఒబుల్ రెడ్డి, విటి రాజ్ కుమార్, వీరేశం, జిల్లా కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి మధు, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్ష కార్యదర్శులు అవన్ కుమార్, శంకర్, కోశాధికారి జైన్, రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ known for service for 6 decades. వాళ్ళు చేసిన సర్వీస్కు ఐ థింక్ మీరు చిన్నగా చప్పట్లు కొట్టరు, అది సరిపోదు, కొంచెం ఎస్ మచ్ లౌడర్. Congratulations all the past presidents of Nizamabad for building up such a strong big legacy of a Lions movement here. Congratulations to all of you. Coming to Narasimha Raju, he's always backended, never seen in the front. నా ఫేవరెట్ ఇండియన్ క్యాప్టెన్లో నా ఫేవరెట్ క్యాప్టెన్ ఈస్ మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే he created not only for his silence, temperament, but he created a new shots. Helicopter shot అని క్రికెట్లో క్రియేట్ చేసిన క్యాప్టెన్ అతను. And the best about the Dhoni is it doesn't take a stress and it doesn't give a stress to anyone and it does things very properly. And I must say that in our Lionism we have a MS Dhoni in the form of Narasimha Raju. At least from the time I know him from last 17-18 years, I think he is the person behind the success of every governor, and he is the one who knows the gully of India, Hyderabad antaru, at the gully of district 322, he knows about it, strengths and weaknesses about it. We are very fortunate that he has come forward to take the leadership, and I think all we can do. Since 2008, he has held various leadership roles at the club and district levels. He served as a cabinet secretary for 2 years, 2011-12 and 2022-23, and as a district secretary for environment, youth and diabetics for 7 years, from 2012 to 2019. Served as a DST district coordinator from 2020 to 23, achieving 100% service reporting and securing a top 5 position at the Islamic level. Received appreciations by most of the international presidents of Lions International for his constant communication with circulars showing activities globally, and also appreciated by service departments of Lions Club of International. As a qualified graduate of Senior Lions Leadership Institute, SLLI, and FDI, Faculty Development Institute of Lions Club of International, and the NCIP attendee, he has made significant contributions as a faculty from past many years, and training individuals from club level, district level, multiple and ESAMI level as a resource person. Raju. He is also served as member of National Swachh Bharat Committee since 2015 to 2019 and making District 320D to win National Award for Cleanliness Initiatives and received twice All India Best Swachh Bharat Coordinator. His leadership earned recognition from Prime Minister Narendra Modi ji and Telangana CMO Office for outstanding environmental contributions. A brand ambassador for IDF International Diabetic Federation, he has worked closely with United Nations and WHO, World Health Organization, on global non-communicable diseases and diabetics, cardiac and cancer initiatives. He represents Total Asia for IDF and one among the 7 members Patients Advisory Council.
రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిల ప్రసాదరావు 90వ జయంతి వేడుకలను జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కీర్తిశేషులు శ్రీ దుద్దిల శ్రీపాదరావు 90వ జన్మదినోత్సవాన్ని ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అంకిత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి దుద్దిల శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జె ముత్తెన, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా యువజన మరియు స్పోర్ట్స్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామినాథన్ సిఫారసు ప్రకారం రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కోశాధికారి కంచర భూమయ్య కోరారు. ఆదివారం స్టేషన్ రోడ్డులోని సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కంచర భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలని, స్వామినాథన్ సిఫారసు ప్రకారం రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మార్చి 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ మాధవనగర్ లోని బిఎల్ఎన్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలను జిల్లా రైతాంగం మరియు ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ స్థాయిలో రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వ మహాసభలను మన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు పి సుధాకర్, కార్యదర్శులు పి ముత్యాలు, పి రంజిత్ మరియు ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి అడ్డికే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. మార్చి 25వ తారీఖు నాడు రైతాంగ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభల విజయవంతానికి జిల్లాలోని రైతాంగమంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభల విజయవంతానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మహాసభల ఏర్పాట్లు చూడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియడం ఏమనగా, ఈ మహాసభల విజయవంతానికి ఇవాళ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం గతంలో ఏఏకేస్ పేరుతోని జాతీయ స్థాయిలో అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. దానివల్ల రైతాంగానికి అనేక ఉపయోగాలు కలిగినాయి. అనేక చట్టాలు రావడం జరిగింది. ఓడు భూముల చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆనాడు స్వామినాథన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నేటికి ఈ సంఘము అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా అన్నదాత జిల్లా. ఈ అన్నదాత జిల్లాలో ఇవాళ నిజాం సాగర్ ప్రాజెక్టు కింద అనేక రకాలుగా రైతులు ఇవాళ ఉపయోగపడి ఇలా దేశంలో అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచింది. అదే కాకుండా భారతదేశంలోనే ఏసియా ఖండంలో ఇవాళ పేరెన్నిక గల బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దాంతోపాటు సారంగపూర్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో దాస్ హనుమాన్ ఆలయ యంత్ర ప్రతిష్టాపన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల దాస్ హనుమాన్ ఆలయంలో యంత్ర ప్రతిష్టాపన 5వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా కొనసాగాయి. ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల పురాతన ఆలయాన్ని గ్రామ యువకులు పురాతన ఆలయాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేసి ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల స్వదేశీ విదేశీకి సంబంధించిన డ్రై ఫుడ్ హౌస్ ని
నూడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని, దీనివల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా డ్రై ఫ్రూట్స్ పనిచేస్తాయని ఆయన అన్నారు. నగరంలోని వినాయక డ్రై ఫ్రూట్స్ హౌస్ ని ఆదివారం నూడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. రుచిని చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, దీనివల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా డ్రై ఫ్రూట్స్ పనిచేస్తాయని ఆయన అన్నారు. డ్రై ఫ్రూట్స్ హౌస్ లాంటి ప్రఖ్యాతిగాంచిన రిటైల్ అవుట్లెట్ లో మన నిజామాబాద్ నగరంలో స్థాపించడం ఎంతో అభినందనీయమని, నగర ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు నాణ్యమైన దేశ విదేశాలలో దొరికే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ, శీతల పానీయాలు, బయట దేశాల చాక్లెట్లు, శీతల పానీయాలు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ కు సంబంధించిన ఇతర తినే పదార్థాలు కూడా డ్రై ఫ్రూట్స్ హౌస్ లో లభించడంతో పాటు విదేశీ డ్రై ఫ్రూట్స్ ఈ అవుట్లెట్ లో లభిస్తున్నాయని కేశవుడు తెలిపారు. డ్రై ఫ్రూట్స్ హౌస్ బ్రాంచ్లు చాలా ఉన్నాయని, ప్రస్తుతం మన నిజామాబాద్ లో 2వ అవుట్లెట్ అని, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని, నగర ప్రజలకి నాణ్యమైన సరుకులు అందిస్తూ నగర వాసుల మన్ననలు పొందాలని యాజమాన్యానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజేష్ పార్థసారథి, మధు, నిజామాబాద్ వినాయక నగర్ బ్రాంచ్, డ్రై ఫ్రూట్స్ హౌస్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో వినాయక్ నగర్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర దేశంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన డ్రై ఫ్రూట్స్ హౌస్ షేక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా ధన్యవాదాలు డ్రై ఫ్రూట్ హౌస్ వారికి, అలాగే షేక్ అహ్మద్ గారికి. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో డ్రై ఫ్రూట్ షాప్స్ అన్నీ ఒకటే చోట వివిధ దేశాల నుంచి, మొరాకో, తుర్కు, దుబాయ్ ఇటువంటి ప్రాంతాల నుంచి, చాలా దేశాల నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మకం చేయడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ నగర ప్రజలందరూ గమనించి ఈ స్టోర్ను విజిట్ చేసి ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన పలు రకాలమైన పండ్లు ఇక్కడ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్. కాబట్టి మీరందరూ దీన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, అలాగే డ్రింక్స్ ఇవన్నీ చాలా చాలా రకాలమైన హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ స్టోర్ విజిట్ చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ హౌస్ గారికి, షేక్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత మంచి స్టోర్ను ఇక్కడ నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ఈ కంపెనీ వారికి. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గల ఉమా మహేశ్వర ఆలయం వద్ద స్వామివారి పెద్ద రథోత్సవ కార్యక్రమం శోభాయమానంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గల ఉమా మహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి నుండి కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఉమా మహేశ్వర స్వామివారి రథాన్ని నిర్వాహకులు పూలు, మామిడి తోరణాలతో పాటు ప్రత్యేక విద్యుత్ అలంకరణతో అందంగా అలంకరించిన రథంలో నాగ సహిత ఉమా మహేశ్వరుని ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించి స్వామివారి రథాన్ని ఊరి చివరి వరకు తీసుకెళ్లి నెలవంకను దర్శించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు రథాన్ని భక్తులు భక్తి ప్రాపత్తుల నడుమ శివనామ స్మరణతో తీసుకువచ్చారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పోటీపడి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారని, ప్రతి ఏటా ఆలయ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో వివిధ రకాల దుకాణ సముదాయాలు విరియడంతో భక్తులకు ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయం వద్ద చక్రతీర్థం జాతర కొనసాగాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద రథోత్సవం జరిగినది. అన్నసత్రం జరిగింది. రాత్రి భజన కార్యక్రమాలు, రేపు షావ ఊరేగింపుగా పోయి చక్కెర స్నానం చేసి చెరువు రాత్రి భజనతో అమ్మవారి శోభనం 12 గంటలకు రాత్రి ముగిస్తాం. పెద్ద రథోత్సవం ఊరి చివరికి వెళ్ళి నెలవంక చూసి తిరిగి గుడికి చేరుకుంటుంది.
ప్రజలు చుట్టుపక్కల విలేజ్లను వెళ్ళి చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పోలీసులు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు. రేపు మార్నింగ్ పొద్దున 8 గంటలకి మూర్తులతోని షావాలో ఊరేగింపుకి వెళ్ళి వచ్చి చెల్లో స్నానం చేయించి చక్కెర స్నానం చేయించేసి గుడికి రాగలదు. రాత్రి భజన కార్యక్రమాలు రాత్రి 12 గంటలకు అమ్మవారి శోభనంతో. నవీపేట్ మండల కేంద్రంతో పాటు జన్నేపల్లి గ్రామంలో పంట పొలాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సాగునీటి అవసరాల గురించి ఆరా తీశారు. నవీపేట్ మండల కేంద్రంతో పాటు జన్నేపల్లిలోని పంటలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైనందున నదులలో నీటి లభ్యత తక్కువ ఉండడం వలన సాగునీటిని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నదాతలకు సూచించారు. అధికారులకు రైతులకు పలు సూచనలు చేశారు. కింద ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఎకరానికి నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎండాకాలంలో నదులలో నీటి లభ్యత తక్కువగా ఉండటం వలన సాగునీటిని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలకు సరిపడా నీరు అందించిన తర్వాతనే చెరువులు నింపుకోవాలని సూచించారు. నీటిని వృధా చేయవద్దని, కింది ఆయకట్టుకు పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లిఫ్ట్ కెనాల్ నుండి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. వరి పంటకు రైతులకు ఇబ్బంది కాకుండా వెంటనే ఎర్రకుంట రిజర్వాయర్కు లిఫ్ట్ ద్వారా నీరు నింపాలని అధికారులను ఆదేశించారు. అందరూ వారించిన తర్వాత మీకు ఇంకో తోట వస్తాయి. లిఫ్ట్ కూడా కంటిన్యూ చేయమని చెప్తున్నా. ఇబ్బంది కాకుండా నీరు కూడా కొద్దిగా నీళ్లు మిగిలితే ఏదైనా చెరువు నింపుకున్నా కూడా మళ్ళా ఉపయోగపడేటట్టు ఉంటుంది. కానీ నీళ్లు మళ్ళా శ్రీరామ్ సాగర్లో పోయేటట్టు చేయకండి. దయచేసి కోఆపరేషన్ చేసుకుంటూ, అధికారులకు కోఆపరేషన్ చేసుకుంటూ, రైతులు, అధికారులు, పోలీసు కలిసి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి, నాకు తెలుసు ఎక్కడ కూడా ఎండకుండా మొత్తం వస్తాయని నమ్మకం ఉంది. అయినా శ్రీరామ్ సాగర్లో మనకు లెవెల్ ఎక్కువ పడిపోతుందో తెలుస్తే అదొక భయం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త మన నీళ్ళని కాపాడాలి. యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలీసాగర్ ఆయకట్టు క్రింద పంటలు ఎండకుండా చూడాలి. సాగునీటి కాలువలను పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆరబెట్టిన పసుపును తీసుకువచ్చి మంచి ధరను పొందాలి. రైతులకు సూచించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం. భీమ్గల్లో అస్తవ్యస్తంగా మారిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్వాహకం. బర్డ్ ఫ్లూ సాకుతో వ్యర్థాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న మటన్ వ్యాపారులు. ప్రభుత్వ సలహాదారునికి కలిసి వస్తున్న అవకాశం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా షబ్బీర్ కు అవకాశం. కాంగ్రెస్ శ్రేణులలో మొదలైన చర్చ. ఘనంగా దాస్ ఆలయ హనుమాన్ ఆలయ యంత్ర ప్రతిష్టాపన. 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.